మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఈ ఆలయాన్ని దర్శించుకోలేము. ఈ ఆలయంలో బ్రహ్మసూత్రం ఉన్న మరకత లింగాన్ని అయితే దర్శనమైతే చేసుకోవచ్చు. గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము ఉన్న మరకత లింగం అయితే దర్శనమైతే చేసుకోవచ్చు. ఇటువంటి బ్రహ్మసూత్రం ఉన్న అరుదైన ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే 1000 రెట్ల పుణ్యం వస్తుందని చెబుతూ ఉంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి ఆలయాలను దర్శనమైతే చేసుకోలేము. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంత అద్భుతమైన మరకత లింగం యొక్క పూర్తి వివరాలు